అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఫిలాసఫీ స్కూల్కి వెల్కమ్ అండి. ఇక్కడ మనకి బ్రహ్మము అంటే ఏంటి, పరబ్రహ్మము అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎవరు రూపొందించారు, దాని యొక్క రూపం ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎవరు దాన్ని తయారు చేశారు అనేటటువంటి విషయాల్లో ఆత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అంటే ఆత్మ అనేది ఒక శక్తి. ఆత్మని నశింప చేయలేము, ఎప్పటికీ నశించినటువంటిది. ఈ ఆత్మను తయారు చేసినటువంటి వారు ఎవరు అంటే పరబ్రహ్మము అనేది ఆత్మను తయారు చేసింది. బ్రహ్మము అంటే దేహాన్ని తయారు చేసినటువంటి వాడు బ్రహ్మ. ఒక రూపాన్ని తయారు చేసినటువంటి వాడు బ్రహ్మ అయితే ఆ రూపంలోకి ఆత్మని ప్రవేశపెడుతున్నటువంటి వాడు పరమాత్మ. అంటే పరమాత్మ ఆత్మను సృష్టి చేస్తే పరబ్రహ్మ ఆత్మను సృష్టి చేసినట్లయితే బ్రహ్మ అనేటటువంటి వాడు రూపాన్ని తయారు చేశాడు. అంటే రూపము అనేటటువంటిది పంచభూతాలతో తయారు చేసినటువంటి దాన్ని బ్రహ్మ తయారు చేశాడు. దానిలో ప్రాణశక్తిని ప్రవేశపెట్టినటువంటి వాడు ఆ యొక్క పరమాత్మ. అంటే ఇక్కడ పరబ్రహ్మాన్ని ఎవరు సృష్టించారు అంటే పరబ్రహ్మము తనంతట తానుగా స్వయం సిద్ధంగా ఏర్పడినటువంటిది. ఎవరూ సృష్టించలేరు, ఎవరూ నాశనము చేయలేరు. బ్రహ్మము ఆయన భగవంతుడు, గురువు, వీళ్ళందరూ అదే మానవులు కూడా అందరూ కూడా ఆత్మస్వరూపాలే. అంటే ఆత్మస్వరూపము అంటే దేహము లేనటువంటిది ఆత్మ. దానికి ఒక దేహాన్ని ఏర్పాటు చేసినట్లయితే అది ఒక శరీరంగా రూపాంతరం చెందుతుంది. మనము శరీరంతో ఉన్న ఆత్మను మాత్రమే చూడగలం. అదేవిధంగా భగవంతుడు కూడా ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు. అంటే భగవంతుడు కూడా దేహాన్ని వదిలేశాడు. కాబట్టి మనం ఎవరైతే మనం ఆత్మస్వరూపాన్ని, ఆత్మశక్తిని తెలుసుకుంటామో వారు ఆ భగవంతుడిని సులభంగా తెలుసుకుంటారు. అంటే భగవంతుడికి మనకి ఉన్న తేడా ఏమిటి అంటే పరిపక్వత. ఆత్మ అనేది పరిపక్వత చెంది జ్ఞానం పొందినట్లయితే అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ కింద మారుతుంది. శాశ్వతంగా అక్కడే నివాసం ఉండేటటువంటి అవకాశం అనేది లభిస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానము అనేటటువంటిది అత్యున్నతమైనటువంటి పరికరంగా చెబుతారు ఒక ఆత్మ పరిపక్వత చెందడానికి. అంటే జన్మలు ఎత్తుతూ ఉంటుంది. పరమాత్మ కూడా అవతారాలు ఏ విధంగా ఎత్తాడో అదేవిధంగా ఆత్మ అనేది అనేక విధములైనటువంటి అవతార రూపాలను ధరిస్తూ ఉంటుంది. ఆ యొక్క కర్మఫలము పూర్తి అయినంత వరకు కూడా పరమాత్మ ఏ విధంగా అయితే లోకంలో 10 అవతారాలు ఎత్తాడో ఒక కార్యం కోసము, అంటే ఒక శాపవశం వల్ల కార్యాన్ని కోసం ఎలా అయితే అవతారాలు ఎత్తాడో అదేవిధంగా ఈ ఆత్మలన్నీ కూడా కొంత కర్మఫలాన్ని అనుభవించడం కోసము ఒక అవకాశము, ఒక అవసరం కోసం, ఒక కార్యం కోసము అలా అవతారాలు ఎత్తుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ శక్తి అంటే ఏంటి అంటే శక్తిని మనము నాశనం చేయలేము. ఆత్మ అనేది ఒక రకమైన శక్తి. ఆత్మకి శక్తి ఉంటుంది. అంటే దేహానికి శక్తి లేదు, ఆత్మకు మాత్రమే శక్తి ఉంది. ఆత్మ దేహాన్ని అనుసరించినంత కాలము ఆ దేహం అనేది తన పని తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతుంది. ఒకసారి ఆత్మ అనేది దేహానికి సహకరించిన రోజున ఆ దేహం అనేది ఎందుకు పనికిరాని మాదిరిగా మారుతుంది. కాబట్టి ఈ ఆత్మ అనేది సక్రమంగా జీవక్రియ నిర్వర్తిస్తూ దేహాన్ని అభివృద్ధి చేయడానికి, దేహం పెరగడానికి కారణము ఆహారము, అదే ప్రాణశక్తి అంటారు. అంటే శక్తి అంటే ఆత్మకి ఆహారం తీసుకునేటటువంటి ఆత్మే కానీ దేహము కాదు. ఆత్మ వదిలేసిన దేహము ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేదు. కాబట్టి మనం ఇచ్చేటటువంటి ఏ పదార్థమైనా కూడా అవన్నీ కూడా ఆత్మకే చెందుతాయి. ఈ జ్ఞానాన్ని అందరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ విగ్రహ రూపంలో ఆరాధన చేస్తున్నా అది కూడా ఆత్మస్వరూపమే. కాబట్టి మనం నైవేద్యాన్ని సమర్పిస్తున్నది ఆత్మస్వరూపానికి మాత్రమే.
అనే జ్ఞానము పొంది ఉండాలి. ఏది శుభము ఏది అశుభము అంటే ఏది అశుభము కాదు, అన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటివి అనే భావన. పరమాత్మ ఎంత పవిత్రుడో మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా అంతే పవిత్రమైనటువంటిదిగా భావన చేయాలి. అంటే ఇక్కడ దైవ కార్యక్రమమైనా పితృ కార్యక్రమమైనా కూడా ఏదైనా కూడా దైవికమైనటువంటిదే, శుభప్రదమైనదే. కాబట్టి సంకుచిత భావజాలంతో అజ్ఞానంతో చాలామంది దీన్ని విడదీసి చూస్తున్నారు. కానీ జ్ఞానంతో ఆలోచించినట్లయితే మనకి పరమాత్మ కనిపించటం లేదు, ఆత్మ కూడా కనిపించటం లేదు. కాబట్టి ఇద్దరు కూడా ఒకటే. కానీ పరమాత్మ అనేటటువంటి వాడు ఆత్మ కన్నా అత్యధిక శక్తి కలిగి ఉన్నటువంటి వాడు, జ్ఞానము కలిగి. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్ని బట్టి రోజు కూడా నా వీడియో టైమ్స్ని పెంచుతూ ఉంటాను. మరిన్ని వీడియోస్ మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.